ప్రకాశం జిల్లా రైతాంగానికి దశాబ్దాల కల సాకారం కానుంది. పశ్చిమ ప్రాంత వాసులు వరప్రదాయనిగా పిలుచుకునే వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండకు శంకుస్థాపన. 20 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం జగన్. శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించడమే లక్ష్యం. 3 జిల్లాల్లో 30 మండలాలకు అందనున్న సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు. ప్రకాశం జిల్లాకు కృష్ణానదీ జలాల్ని తరలించి సాగు, తాగునీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1994లో వెలిగొండ ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు మొదటిసారి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయితే చేశారు, కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ఆర్ మరోసారి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కృష్ణా వరదల సమయంలో వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. శ్రీశైలం జలాశయం సమీపంలో సంవత్సరంలో 45 రోజులు వరద ప్రవాహం అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు నల్లమల కొండల మధ్య సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల ప్రాంతాల వద్ద ఆనకట్టలు కట్టారు. 43.5 టీఎంసీల నీటిని నింపేందుకు వీలుగా నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలను తీసుకొచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి పూల సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం తిరుగులేని పోరాటం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుకు దేశ నాయకులు, కాంగ్రెస్ లీడర్ల పేర్లు కాకుండా ఈ ప్రాజెక్టు కోసం పోరాడిన పూల సుబ్బయ్య పేరును పెట్టారు. 2 టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది. దీంతో ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను నిర్మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టు టన్నెల్స్ తవ్వకం 15 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 2020లో తొలి టన్నెల్లో 3.6 కిలోమీటర్లు, రెండో టన్నెల్లో 7.5 కిలోమీటర్ల పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు 2021 జనవరి నెలలో పూర్తయ్యాయి. అంటే పనులు ప్రారంభించిన 12 సంవత్సరాలకు పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. తొలి టన్నెల్ 7 డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18.82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి 3000 క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. వైఎస్ హయాంలో పనులు వేగంగా జరిగినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2 టన్నెల్స్ పనులను పునః ప్రారంభించింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలోనే మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల తవ్వకాన్ని సంస్థ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభమైతే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అందనుంది. ఈ 3 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందుతుంది. వెలిగొండ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ ఎంత? సాగు, తాగునీటికి ఎన్ని టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది? తీగలేరు ఈస్ట్ వెస్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్లో రైతులకు నీళ్లు ఇవ్వవచ్చా? ఆడిటింగ్ లేకుండా టన్నెల్ పనులు పూర్తి చేశారా? లెట్స్ వాచ్. ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ వినియోగం, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు పనులు, 43.5 టీఎంసీలు నిల్వ ఉండేలా వెలిగొండ నిర్మాణం, టన్నెల్స్లో ఆడిటింగ్ లేకుండా పనులు పూర్తి. వెలిగొండ టన్నెల్ పనుల కోసం ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ను ఉపయోగించారు. దీని పొడవు 39 మీటర్లు. టన్నెల్ తవ్వకం సమయంలో వచ్చే రాళ్లు, మట్టిని ఇది బయటకు తీసుకొస్తుంది. ఈ టన్నెల్స్లో ఆడిటింగ్ లేకుండా పనులు పూర్తి చేశారు. ఏదైనా టన్నెల్ నిర్మించే సమయంలో ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ అంటే టన్నెల్ ఉపరితల భాగం నుంచి ఒక రంధ్రం చేసి దాని ద్వారా ఏవైనా అత్యవసర సమయాల్లో యంత్ర సామాగ్రి, వస్తువులు, కార్మికులను తరలించేందుకు ఉపయోగించే మార్గం. ఈ అవకాశం లేకపోవడంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు చేపట్టిన తర్వాత అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుప సామాగ్రి, యంత్రాలను కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుంచి తరలించారు. 125,800 టన్నుల బరువును మోయగలిగే 2 పంట్ల ద్వారా కొల్లం వాగు వరకు తరలించారు.
అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతం అభయారణ్యంలో ఉండడంతో వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టకూడదు. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగానే పనులు చేపట్టాలి. ఆ తర్వాత ఎలాంటి వాహన యంత్ర కదలికలు ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్ అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడమే ప్రధాన కారణం. ఆ నిబంధనలు పాటిస్తూనే 2 టన్నెల్స్ పనులు పూర్తి చేశారు. అదే సమయంలో కరోనా వల్ల పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి సంవత్సరం వచ్చే భారీ వర్షాలు, వరదల ప్రభావం కూడా పనులపై పడకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి, మరి ఒక పక్క సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు ఏమీ ఆపకుండా ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేదానికి 1100 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు జాతికి అంకితం చేస్తూ టన్నెల్స్ మరి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. ఈ యొక్క ఘనత దక్కినందుకు గాను ఇంకా సమస్యలు ఉన్నాయి. నిర్వాసితులకు డబ్బులు కేటాయించిన ఆర్ఆర్ఎండ్ ప్యాకేజ్ కింద డబ్బులు కేటాయించిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర పరిస్థితులు మరొకసారి జగనన్న సీఎం అయినటువంటి పరిస్థితిలో అయితే గిన ఎమ్మటే గిన ఈ యొక్క ప్రాజెక్టు నెక్స్ట్ సీజన్కి వచ్చే సీజన్లో డ్యామ్ నిండినట్లయితే మరి ఈనాడు ఈ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈనాడు ఉంది. వెలిగొండ ప్రాజెక్ట్ పులుల అభయారణ్యంలో ఉన్న అన్ని నిబంధనలు పాటించి పనులు పూర్తి చేశామన్నారు జలవనరుల శాఖ ఈఈ పురార్ధన రెడ్డి. వచ్చే సీజన్లో నీటిని ఈ టన్నెల్స్ ద్వారా విడుదల చేస్తామని వెల్లడించారు. చిన్న చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసుకుని వచ్చే సీజన్లో రైతులకు సాగు, త్రాగునీరు అందిస్తామన్నారు. ఈ 2 టన్నెల్స్ ద్వారా తీసుకొచ్చిన సాగర్ జలాలను నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ ఉంచుతామన్నారు. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 10 టీఎంసీలు పోతే 43.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. తీగలేరు, ఈస్ట్ వెస్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేసుకుని రైతులకు నీరు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు 2 టన్నల్స్ ఉన్నాయండి. టన్నల్ 1, టన్నల్ 2 అంటారు. టన్నల్ 1 ఇటువైపు ఉంది. అది దాని డయామీటర్ 7 మీటర్లు. మనం ప్రస్తుతం నిలబడినది టన్నల్ 2. అది 9.2 మీటర్స్ డయా ఉంటుంది. ఈ టోటల్ లెంత్ 2 టన్నల్స్ యొక్క ఒక్కో టన్నల్ యొక్క లెంత్ 18.8 కిలోమీటర్లు. ఈ టన్నల్ 2ని 12 కిలోమీటర్ల దాకా టీబీఎం ద్వారా చేశామండి. మిగతా 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, దాదాపు 6-7 కిలోమీటర్లు మాన్యువల్గా చేశాము, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ ద్వారా. టన్నల్ 1లో 18 కిలోమీటర్లు మనము టీబీఎం ద్వారా చేసాం, 1 కిలోమీటర్ మాన్యువల్గా చేసాం. వెలిగొండ ప్రాజెక్ట్ 2 టన్నెల్స్ పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఆయన ఉన్నంత వరకు వేగంగా పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడంతో పనులు నెమ్మదించాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వెలిగొండ ప్రాజెక్టు పనులు పునః ప్రారంభించారు. టన్నెల్స్ పనులు పూర్తి కావడంతో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 11 నిర్వాసిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. టన్నెల్స్ ద్వారా నీరు తరలించాలని ఆలోచన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని రైతులంటున్నారు. ఎవరు వచ్చినా చేసిన వాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి వచ్చి చెప్పకుండానే చేసి మహారాజు ఒక దేవుడు అనుకోవాలా. ఇవాళ నీళ్లు లేకుండా ఏం లేకపోయినా ఇంత ప్రాజెక్టు చేసిందంటే ఈ ఏరియా ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది. మాకు దేవుడు అనుకోవాలి మేము రాజశేఖర రెడ్డిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు కాడ ఆయన ఎంత తొందరగా చేద్దామని రైతులని ఎప్పుడో గుండెలలో పెట్టుకొని చేసేదానికి ఆయన ఎంతో మానభావుడు చేసిండు. కాబట్టి ఆయనకి ఎన్నాళ్ళైనా రుణపడి ఉండాలి మనం. ఈ ప్రాంతం రైతాంగం మొత్తం ఆయనకి ఎన్నాళ్ళైనా మనం రుణపడి ఉండాలా. 2021లో మొదటి టన్నెల్ పనులు పూర్తి కాగా తాజాగా 2వ టన్నెల్ పనులు కూడా పూర్తి కావడంతో సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంత రైతులు పోరాటాలు చేసి తెచ్చుకున్నారు.